ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. బహుజన యువసేన ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ ప్రథమ వర్ధంతి ఈ నెల 18వ తారీఖున ఆదివారం సాయంకాలం 4 గంటలకు అనంతపురం జిల్లా పరిషత్ డిపిఆర్సి మీటింగ్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు మీడియాకు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి గద్దర్ కూతురు విమలక్క, వెన్నెలమ్మ, హైదరాబాద్ గాయకులు పాల్గొంటున్నారని, కావున అనంతపురం జిల్లాలోని మేధావులు, బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మిత్రుడు అన్నగారు బహుజన బీసీ నాయకుడు, అదేవిధంగా సామాజిక ఉద్యమ నేత దాసరి ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో గద్దర్ ప్రథమ వర్ధంతి జిల్లా పరిషత్లో నిర్వహించడం మంచి విషయము. జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు, ఇంటలెక్చువల్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ వర్గాలు, ముఖ్యంగా యువత ఈ గద్దర్ సంస్మరణ సభలో పాల్గొనవలసిందిగా వీళ్ళిద్దరి ఆహ్వానం మేరకు మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఆల్రెడీ గద్దర్ గారి గురించి ఇద్దరు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా యువత కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్, జై భారత్. ప్రజా గాయకుడు కామ్రేడ్ గద్దర్ గారి ప్రథమ వర్ధంతిని అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ హాల్ నందు ఆదివారం రోజు నిర్వహించడానికి మేము సంతోషిస్తూ, ప్రజా యుద్ధనకు గద్దర్ గారికి ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పేసి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరినీ ప్రత్యేకించి కోరుతూ, గద్దర్ గారితో అనంతపురం జిల్లాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఎన్నోసార్లు అనంతపురం జిల్లాని ఆయన సందర్శించి ఆయన మాట ద్వారా ఎంతోమందిని ఉత్తేజం చేసి ఈ రోజున సమాజ నిర్మాణం కోసం ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతూ ఆదివారం రోజు తలపెట్టిన ప్రోగ్రాంను అందరూ సక్సెస్ చేయాలని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్క మేధావులను, బహుజనుల్లో అందరినీ విన్నవించుకుంటూ ఈ యొక్క ముఖ్య సమావేశానికి గద్దర్ నివాళులు అర్పించడానికి ముఖ్య అతిథులుగా గద్దర్ గారి కూతురైనటువంటి విమలక్క గారు, వెన్నెలమ్మ గారు, విమలక్క గారు అరుణోదయ కళానాట్య మండలి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి విమలక్క గారు, మిగతా హైదరాబాద్ నుంచి గాయకులందరూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క గద్దర్ గారికి మనం ఖచ్చితంగా ఘన నివాళులను అర్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క అనంతపురం జిల్లాలో అందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ యొక్క గద్దర్కి నివాళులు అర్పించాల్సిందిగా మరీ కోరుతున్నాం. జై. పీడిత ప్రజల గొంతుక, ప్రజా యుద్ధ నౌక, ప్రజా కవి, కళాకారుడు కామ్రేడ్ గద్దర్ మొదటి వర్ధంతిని అనంతపురం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్తులో బహుజన యువసేన మరియు సామాజిక న్యాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మొదటి వర్ధంతికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ప్రజలంతా భాగస్వామ్యమై కామ్రేడ్ గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి, ఆ ప్రజాయుద్ధన ఒక గద్దర్ని మరోసారి స్మరించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మొదటి వర్ధంతిలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. మరి అదే సందర్భంలో కామ్రేడ్ గద్దర్ గారు అనంతపూర్ జిల్లాతో చాలా అవినాభావ సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మేము భావించుకొని ఆ మహా విప్లవ కవి మరియు ప్రజా గాయకుని ఖచ్చితంగా గుర్తించుకోవాలి, స్మరించుకోవాలి. ఆయన అడుగుజాడల్లో ఆయన కోరుకున్నటువంటి నవ సమాజాన్ని నిర్మించుకోవడానికి పునాదులు వేయాలన్నటువంటి సందర్భంలో ఆయన్ని మరోసారి గుర్తు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ మొదటి వర్ధంతి సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి కామ్రేడ్ గద్దర్ గారు అతి చిన్న వయసులోనే అత్యంత ఎస్సీ కులంలో పుట్టినప్పటికీ ఆయన అణచివేత, దోపిడీ, మోసాలకు గురవుతున్నప్పటికీ ఏమాత్రం చెల్లించుకోకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని గతంలోనే, అంటే ఏ రోజైతే ఈ పీడిత ప్రజలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయో అటువంటి తరుణంలోనే ప్రభుత్వ ఉద్యోగం పొందినప్పటికీ పేద ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేయాలి, పేద ప్రజల బాగు కోసం నేను జీవించాలి అని చెప్పేసి తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి దీర్ఘకాలికం ప్రజా ఉద్యమ నాయకుడిగా, ప్రజా కళాకారుడిగా నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి కామ్రేడ్ గద్దర్ అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి అటువంటి గద్దర్ గారిని అతను ప్రజల కోసం పాడుతున్నాడు, ఆడుతున్నాడు, ప్రజలను చైతన్యవంతపరుస్తున్నాడు, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించే దిశగా పయనిస్తున్నాడని చెప్పేసి అప్పటి ప్రభుత్వం అతని మీద చంపివేయాలని చెప్పి, ఇతను చంపితే తప్ప ఇతని పాట ఆగిపోదు, ఈయన ఆట ఆగిపోదు అని చెప్పేసి తూటాలు తన శరీరంలోకి గుప్పించినా కానీ ఏమాత్రం చలించుకోకుండా
వెన్నులో తుపాకీ తూటాలను భరిస్తూనే ప్రజల కోసం చివరిదాకా పాడిన పాటని ఎప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అటువంటి గద్దర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన మొదటి వర్ధంతికి జిల్లా నలుమూల నుండి అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే కాక ప్రతి మేధావులు విద్యార్థులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వర్ధంతిని విజయవంతం చేస్తారని చెప్పేసి తెలియజేసుకోవడం జరుగుతుంది. జై భీమ్.